ర్యాలీని నిర్వహిస్తున్నారు. వంచనలోని జాతీయ సమైక్యత, 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 వంచనలోని జాతీయ సమైక్యత. జాతీయ సమైక్యత, వర్ధిల్లాలి జాతీయ సమైక్యత. స్వతంత్ర సమరయోధుడు, మొదటి ఉప ముఖ్యమంత్రి, అలా చేపట్టుకొని అలా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా ఈరోజు పట్టణంలో ర్యాలీ అన్ని రాష్ట్రాలని అన్ని ఒక ఏదైతే రాజ్యాలు ఉన్నాయో డిఫరెంట్ రాజ్యాధికారాలు ఉన్నాయి. అన్నింటినీ అధికారాన్ని మనం పొందాము. ఆన్ దట్ మూమెంట్ మనకి రమారమి 640 సమైక్యత, జాతీయ సమైక్యత, జాతీయ సమైక్యత, జాతీయ సమైక్యత. అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ వచ్చిన మన ఏసీపీ శ్రీ తిరస్కార్ గారికి, అలాగే చౌహాన్ గారికి, విద్యార్థులకు అందరికీ ఆ యొక్క నమస్కారములు. ఈగల్ అనేది ఒక రాష్ట్రంలో మన గవర్నమెంట్ వారు ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్నో ప్రయారిటీ ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో గంజాయిని నిర్మించాలని, డ్రగ్స్ నిర్మించాలని, మన విద్యార్థులు అలాగే ప్రజల యొక్క భవిష్యత్తు బాగుండాలని యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అనే ఒక గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గ్రూప్ ఏర్పాటు చేసిన దగ్గర నుండి కూడా రాష్ట్రంలో గంజాయిని ఎక్కడ కూడా లేకుండా నిరంతరం కృషి చేస్తూ మా ఐజీపీ శ్రీ యాదవ్ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో నిరంతరం కృషి చేస్తూ గంజాయి నిర్మూలన చేయడం జరిగింది. ఎన్నో అలాగే ట్రైన్ ఆపరేషన్స్ చేయడం జరిగింది. అలాగే కాలేజీ పరిసరాల్లో ఎట్టి పరిస్థితుల్లో సిగరెట్ పెట్టుకోవడం, పానపరాలు కానీ అలాగే డ్రగ్స్ కానీ గంజా కానీ అమ్మకూడదని ఆపరేషన్ చేతి క్యాంపస్ అనేది కూడా కార్యక్రమం కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా చైతన్య పరుస్తూ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్, విద్యార్థులకు ప్రజలకి నిరంతరము ఒక పక్కన ఆపరేషన్ చేస్తూ ఒక పక్కన గంజాయి ప్రతిరోజు కేసులు పెడుతున్నాము. మరి అదేవిధంగా ప్రజల్లోనూ అదేవిధంగా విద్యార్థులను విముక్తి చేయడానికి కృషి చేస్తారని, మాదక ద్రవ్యాల వినియోగాన్ని వ్యతిరేకిస్తారని, ఇతరులు కూడా అదేవిధంగా చేయడానికి ప్రోత్సహిస్తారని, మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల
కలిగే దుష్పరిణామాల గురించి నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మరియు సమాజానికి తెలియజేస్తానని, ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటానని, మాదక ద్రవ్య రహిత భారతావని నిర్మాణానికి కృషి చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. మా సిపి ఎస్పి రాజశేఖర్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు కంచికచర్ల సిఏ గారి ఆధ్వర్యంలో కంచికచర్ల పట్టణం గాంధీ నెహ్రూ చౌక్ సెంటర్లో కాలేజీ స్టూడెంట్స్ విద్యార్థులతో ఏర్పాటు చేసిన ఈ మార్చ్ పాస్ట్కి అలాగే మానవహారానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు యొక్క ప్రాముఖ్యతను ఉద్దేశించి ఆ రోజు మరి బ్రిటిషర్స్ నుండి మన ఇండియన్స్ భారతీయులం రాజ్యాన్ని పొందేటప్పటికి ఆ రోజు భూభాగంలో ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రాజుగారు ఒక్కొక్క సంస్థానాలు పరిపాలిస్తున్నాయి. అవన్నిటిని విలీనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జన్మదినోత్సవాన్ని ఈ విధంగా ప్రతి సంవత్సరము అక్టోబర్ 31వ తారీఖున జరుపుకోవడం, దాంట్లో మా పోలీసు శాఖను కూడా భాగస్వాములు చేయడము చాలా సంతోషకరం మాకు. ఈ విధంగా మాకు యొక్క జాతీయ సమైక్యతని మేము కూడా పెంపొందించడంలో మేము ఉన్నామన్న భావం, ఆ సంతోషం మాకు ఉంది. కాబట్టి ఇది బాగా విజయవంతం అయినట్టుగా సహకరించినటువంటి కాలేజీ యాజమాన్యానికి అలాగే ఆ స్టూడెంట్స్ అందరినీ దగ్గరుండి తీసుకొచ్చిన మా పీడీ గారికి, ఈ ఏర్పాట్లు చేసిన మా సిఏ గారికి, ఈగల్ శాఖ నుండి వచ్చినటువంటి ప్రతినిధి ఇన్స్పెక్టర్ గారికి అందరికీ మా సందేశాన్ని మీ ద్వారా పంపుతున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ఎం రవీంద్ర, ఈగల్ సెల్ విజయవాడ నుంచి వచ్చామండి. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా, అదేవిధంగా భారతదేశ ఏకతా దినోత్సవం సందర్భంగా మేము కూడా పోలీసులో అంతర్భాగమే. పోలీసు వారు మేము కలిసి కూడా ఈగల్ డిపార్ట్మెంట్ కూడా అన్ని సమన్వయంతో కోఆర్డినేషన్ చేసుకుంటూ నడుస్తున్నాము. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ గంజాయి నిర్మూలన కోసం మన ముఖ్యమంత్రి వర్యులు స్వయం కృషితోటి ఎట్టి పరిస్థితుల్లోనూ గంజాయి డ్రగ్స్ ఉండకూడదని నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈగల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశారు. అదే సందర్భంలో మా ఐజీపీ గారు శ్రీ ఆకే రవికృష్ణ గారు, అదేవిధంగా విజయవాడ సిపి గారు శ్రీ రాజశేఖర్ బాబు గారు కోఆర్డినేషన్ తోటి విజయవాడలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ లేకుండా నిర్మూలన చేయడానికి మా వంతు కృషి చేస్తున్నాం. ఒక పక్కన గంజాయి డ్రగ్స్ పట్టుకుంటూ, ఒక పక్కన విద్యార్థులకు అలాగే అన్ని రకాల ప్రజలకు అవగాహన కార్యక్రమం కల్పిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ గంజాయి అమ్మినా కానీ కొన్నా కానీ పట్టుకొని వారిని కేసులో పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా ఎటువంటి సమాచారం ఉన్నా కానీ డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఈగల్ సెల్ 1972 తెలియపరిస్తే వెంటనే మేము మా ఈగల్ టీం కానీ లోకల్ పోలీస్ ద్వారా వచ్చి మేము పట్టుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తామని కోరుకుంటున్నాను. ఎక్కువ శాతం 15-25 సంవత్సరాలు వాళ్ళు ఎడిక్ట్ అవుతున్నారు. ఎక్కువగా విద్యార్థులు వాటిలో కూడా ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్ కూడా ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారు. అదేవిధంగా కూలి పని చేసుకునే వాళ్ళు కొంతమంది అమాయకులు ఉన్నారు. వాళ్ళని ప్రలోభ పెట్టి కొంతమంది దళారులు ఈ యొక్క వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఆ మూలాన్ని కూడా మేము అరికడుతున్నాం. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారి వల్ల కృషితోటి మా ఐజీ గారి కృషితోటి మన చింతపల్లి, పాడేరు, అరకు ఏరియాలో చాలా గంజాయిని నిర్మూలించడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో గంజాయి పంట అనేది లేకుండా చేయడం జరిగింది. ఎక్కడ కూడా గంజాయి లేదు. అక్కడ కూడా మా ఈగల్ టీం వెళ్ళి డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా ఎక్కడైతే పంట ఉందో వాటిని ధ్వంసం చేసి ప్రజలకి, అక్కడ ఉన్న గిరిజనులకి కావాల్సిన పండ్ల సంబంధించిన మొక్కల్ని అలాగే వారికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. రవాణా ఎట్లా జరుగుతుంది సార్? దాని మీద ఎలాంటి నివారణ తీసుకున్నాం? రవాణా అనేది ముఖ్యంగా ఇప్పుడైతే ఒరిస్సా నుండి వస్తుందండి. ఇది ఒరిస్సా నుండి అటు హైదరాబాద్, తమిళనాడు, బెంగళూరు వెళ్తుంది. ఇది ట్రాన్స్పోర్ట్ వెహికల్లో వెళ్తున్నాయి. దాన్ని నివారించడానికి మా ఐజీ గారు
ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. వాటిని కూడా చాలా మటుకు కంట్రోల్ చేశాము, పట్టుకున్నాము. వైజాగ్లో టీం ఉంది, విజయవాడలో టీం ఉంది, అలాగే రాజమండ్రిలో టీం ఉంది, అలాగే తిరుపతిలో, గుంటూరులో అన్ని ఏరియాలో కూడా టీంలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో దాదాపుగా ఒక 10-15 వేల కేజీలను కూడా పట్టుకోవడం జరిగింది. చాలా పట్టుకొని కూడా కేసులుగా కడుతున్నాం. Yeah.